మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. ఈరోజు ప్రత్యేకంగా మన మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు చేసినటువంటి కృషి ఫలితం ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో ఆర్థికంగా, వాటన్నిటిని అధిగమించి అభివృద్ధి పదాన ఈ నగరంలో ఉన్నటువంటి ఒక పవిత్రమైన స్థలాన్ని అభివృద్ధి చేయడానికి మన ముఖ్యమంత్రి గారైనటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈరోజు వర్చువల్ మెసేజ్ ఇవ్వడంలో, కాన్ఫరెన్స్లో వారు పాల్గొనడం ఇది ఒక ప్రత్యేకత. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఏ ముఖ్యమంత్రి కూడా వర్చువల్ మెసేజ్ ఇవాళ ఇచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇక్కడికే వచ్చారు. ఈ యొక్క బారాషాహి దర్గా యొక్క పవిత్ర స్థలాన్ని ఆయన ఎంతో గౌరవప్రదంగా తీసుకుంటూ నీళ్ళల్లో దిగి ఆనాడు రాష్ట్ర సుభిక్షం కోసం, సౌభాగ్యం కోసం స్వర్ణాల చెరువులో రొట్టెలు కూడా అందుకోవడం జరిగింది. మరి ఈరోజు సమయాన్ని తక్కువ కాబట్టి అందరూ ఆహ్వానించినప్పటికీ రాలేక ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం మరి ఈనాడు చూసాం మనం. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బారాషాహి దర్గా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆ రోజు మన అబ్దుల్ అజీజ్ గారు కూడా మేయర్గా పనిచేశారు. వారు కూడా ఉన్నప్పుడే 20 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు మంజూరు చేయడం జరిగింది. దురదృష్టం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా దీన్ని ముందుకు తీసుకుపోలేనటువంటి పరిస్థితి. ఇది హిందూ ముస్లిం సామరస్య వేదిక. దీనికి ఎవరికీ ఏమీ అభ్యంతరాలు లేవు. అన్ని మతాలు ఇక్కడ కలుస్తాయి. ఈ రొట్టెల పండుగలో అందరూ ఆనందోత్సాహాలతో కుటుంబ సభ్యులతో అంతా ఒక కుటుంబంగానే గడుపుతారు. ఇటువంటి దాన్ని అభివృద్ధి చేయడంలో మరి గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించిందంటే 20 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మంజూరు చేస్తే కేవలం 4.5 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి మిగిలిన డబ్బు ఖర్చు పెట్టకుండా ఎక్కడ స్తంభాలు అక్కడే, ఎక్కడ పిల్లర్లు అక్కడే అలా వదిలేశారు. ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కాబట్టే ఈరోజు మళ్ళీ మొదటి సంవత్సరం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, నారాయణ గారు చెప్పారు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఈ మత సామరస్య వేదిక మరింత మందికి ఉపయోగకరంగా ఉండాలని ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల రూపాయలు ఈ ప్రార్థనా మందిరం పూర్తి చేయడానికి కావాలని అడిగితే ఆ 5 కోట్ల రూపాయలు ఇవాళ వారు సందేశంలో మంజూరు చేశాను, మీరు పనులు మొదలుపెట్టండి అని చెప్పి మరి మంత్రి నారాయణ గారికి అలాగే శాసనసభ్యులైన శ్రీధర్ రెడ్డి గారికి వారు చెప్పడం జరిగింది. దీన్ని ప్రత్యక్షంగా వేలాదిగా ఉన్నటువంటి, లక్షలాదిగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా వీక్షించారు. రాబోయే సంవత్సరంలో జరిగే రొట్టెల పండుగకి ప్రార్థనా మందిరాలను పూర్తి చేయడమే కాదు, దీన్ని మరింత శోభాయమానంగా ఈ పండుగ వాతావరణం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఇది ఒక అంతర్జాతీయ పండుగ వేదికగా దీన్ని మార్చేదానికి నా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. అందుకనే నేను అంటున్నా, రొట్టెల పండుగ వాతావరణమైన ఇవాళ ఒక మహా పెద్ద పండుగ వాతావరణం ఈరోజు ఇక్కడ నెలకొల్పబడింది. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చూస్తూ ఉన్నటువంటి శాసనసభ్యులు,
స్థానికంగా ఉన్నటువంటి మా మంత్రి గారు నారాయణ గారు, పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, అబ్దుల్ అజీజ్ గారు, మా సోదరుడు గిరిధర్ రెడ్డి గారు, శాసనసభ్యురాలు మాకు ఇవాళ కోవూరు శాసనసభ్యురాలుగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, బారాషాహి దర్గా చైర్మన్గా ఇవాళ పనిచేస్తున్న ఖాదర్ బాషా గారు అందరూ ఉన్నారు. పెద్దలందరూ కూడా అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని, ఈ పండుగని ఎంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. దీనిని విజయవంతంగా ఈ 2-3 రోజులు కూడా అందరూ దగ్గరగానే ఉండి దీన్ని పూర్తి చేద్దాం. అందరం కలిసిమెలిసి పనిచేద్దాం. భవిష్యత్ రొట్టెల పండుగ రోజుకి దీన్ని ఇంకా అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని స్ఫూర్తిగా మరింత ఎక్కువగా పనిచేయడానికి అందరం పనిచేయడం జరుగుతుందని అందరి తరఫున మరొక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా తరఫున, ఇక్కడ ఉన్నటువంటి భక్తుల తరఫున, ఈ యొక్క సందేశాన్ని వీక్షించిన ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు వారికి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842